సో మీరు అన్నారు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెట్, ఇందులో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. అవునండి. అన్ని రంగాల్లో ఉన్నట్టు ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా ఈ డిజిటల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత చూపిస్తుంది. అంటే నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తున్నట్టు ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? అంటే డిజిటల్ మీడియా రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? డిజిటల్ మీడియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి ఇప్పుడు. ఎందుకంటే జనాలకి ఒక చిన్న విషయం తెలియాలన్నా కూడా ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ డిజిటల్ మీడియా. ముందు ఏంటంటే మనం బ్రష్ చేసుకొని ఒక కప్ కాఫీ తాగేసి న్యూస్ పేపర్ పట్టుకొని ఒక గంట కూర్చొని న్యూస్ పేపర్ చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఒక 1 అవర్ అనేది ఎవరి దగ్గర లేదు. సో ఎప్పుడు గ్యాప్స్ వస్తే అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయటము, ఇన్స్టా ఓపెన్ చేయటము, లేదంటే ఎనీ అదర్ సోర్స్ అవి ఓపెన్ చేసుకొని మ్యాటర్స్ అంటే జనరల్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది మనం చూసుకుంటాము. సో మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ మచ్ హై ఆన్ పీపుల్ నౌ. ఓకే, అది ఆథెంటికేటెడ్ ఛానలా కాదా అని కూడా చూసుకోరు. ఏదో యూట్యూబ్లో చూసారా, ఓకే దట్ ఈస్ పర్ఫెక్ట్ అనేటట్టు. కానీ దేర్ ఆర్ ఆథెంటికేషన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ ఆథెంటికేటెడ్ అంటే వాళ్ళు ఇచ్చే సమాచారం కరెక్ట్గా ఉంటుంది. అలాంటి ఛానల్స్ని ఫాలో అవ్వండి, అక్కడ మీకు జెన్యునిటీ అయితే కనపడుతుంది. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు, చేతిలో ఫోన్ ఉంది, నెట్ ఉంది, ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. పబ్లిక్ కూడా కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరు ఎక్స్పర్టు, ఎవరు ఇక్కడ ష్యూరిటీ ఎవరు అనేది కూడా అక్కడ తెలిసే పరిస్థితి కనపడలేదు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు నేను గూగుల్ చేసుకోవచ్చు మెడిసిన్స్ టు బి యూస్డ్ వెన్ ఐ హ్యావ్ ఫీవర్ అనేసి. అది ఒక 2-3 మెడిసిన్స్ రెఫర్ చేస్తుంది. అది కాకుండా నాకు జ్వరం వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్స్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి కూడా నేను మెడిసిన్స్ తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ యూఆర్ డూయింగ్, లేదంటే మీకు ఎలాంటి సర్వీస్ కావాలి అనేది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గూగుల్ రీసెర్చ్ చేసి ఏదైతే కరెక్ట్ చెప్తుందో దాన్ని ఫాలో అవుతారు. కానీ ఇఫ్ యూ ఆస్క్ పీపుల్ లైక్ అస్, ఒక అడ్వైస్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏది చేసినా కూడా, అది డాక్టర్ విషయంలో ఉండొచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని స్కూల్కి పంపించాలి అంటే చుట్టుపక్కల ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అన్ని స్కూల్స్కి వెళ్ళి మీరు చూసి వస్తారు, దాని తర్వాతనే మీరు ఫైనలైజ్ చేస్తారు. సో సిమిలర్లీ ఒక ప్రాపర్టీ అనేది కొనాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక అడ్వైస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, మీరు అన్నారు ఎవరికి పడితే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఐఎమ్ ఏ బిల్డర్, ఓకే ఐఎమ్ ఏ బిల్డర్, ఐఎమ్ అన్ అడ్వైజర్, నేను చాలా ప్లాట్ఫామ్స్ మీద ఉన్నాను. కానీ ఇప్పుడు నా కంపెనీ నేను ప్రమోట్ చేసుకుంటా, ఎందుకంటే నాకు సేల్స్ కావాలి కాబట్టి. కానీ నేను ప్రమోట్ చేసే ప్రోడక్ట్ కరెక్టా కాదా అనేది మీరు ఒక 10 మందితో మాట్లాడితేనే మీకు తెలుస్తుంది. అక్కడ మార్కెట్ ఉందా, అక్కడ మార్కెట్ లేదా, వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేసి మీరు మీ సైడ్ నుంచి మీరు రెఫర్ చేసుకోవాలి. సో అక్కడ ఎవరిని రెఫర్ చేసుకుంటారు? యూ నీడ్ అన్ అడ్వైజర్ లైక్ ఎ డాక్టర్. వెన్ యూ ఫాల్ సిక్, ఒక ప్రాపర్టీ కన్సల్టేషన్ కోసం ఒక అడ్వైజర్ దగ్గర మీరు 100% మీరు అది రెఫరెన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అక్కడ చాలా లాభాలు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇప్పుడు చాలా స్కామ్స్ కూడా బయటకు వచ్చినాయి. ఓకే, సో ఆ ఇండివిజువల్ ప్రమోషన్స్ని మనం గుడ్డిగా నమ్మేసుకుంటే డెఫినెట్లీ ఎవరైనా కూడా ఎక్కడో ఒక చోట అయితే స్లిప్ అవుతారు. దట్ ఈస్ 100% షూర్ అండి. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ అది పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే అప్డేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇండస్ట్రీలో అప్గ్రేడేషన్ ఉంది. అందులో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ బిగ్ వాస్ట్ ప్లాట్ఫామ్. అక్కడ ముందు మనకి ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నామా, ఒక షాప్ కొనుక్కున్నామా అంటే అయిపోయేది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఫస్ట్ థింగ్ ఇట్స్ వెరీ ప్రైసీ. ఇన్వెస్ట్మెంట్ చిన్న అమౌంట్తో కాదు, మన లైఫ్ టైం సేవింగ్స్ మనం రియల్ ఎస్టేట్లో పెడుతున్నాము. సో అది అక్కడ చాలా క్యాచీగా, చాలా చూజీగా ఉండాలి. మనం పెట్టే డబ్బులు కరెక్టా కాదా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇవాళ ఒక యాడ్ వస్తుంది, రేపు ఇంకో యాడ్ వస్తుంది, కానీ రియాలిటీగా అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చాలా మీరు ఇవాల్యుయేట్ చేస్తేనే అది ప్రాక్టికలీ పాసిబుల్లా కాదా అనేది తెలుస్తుంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల మార్కెట్ మీద ఎంతో కొంత ప్రభావం చూపించింది. కాస్త మార్కెట్ డౌన్ అవడానికి కూడా ఈ సోషల్ మీడియా ఒక ప్రధాన కారణం అంటే మీరేమంటారు? ఎస్ అండి, ఎందుకంటే సోషల్ మీడియాలో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఓకే, కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతున్నారు కస్టమర్స్. ఎస్, సో ఇంకొక సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ కరెక్టా కాదా అని కూడా మనం ఆథెంటికేషన్ తీసుకోకుండా 10 మంది సోషల్ మీడియాలో మార్కెట్ ఈజ్ డౌన్ అంటే 11th పర్సన్ ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. కానీ ఈ విషయంలో ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ అని ఏదైతే ఈ 5-6 years నుంచి జనాలు మార్కెట్ డౌన్ వెయిట్ అండ్ వాచ్ అని ఎప్పుడైతే వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారో మార్కెట్ మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఓకే, 2 years బ్యాక్ మనకి ఏదైతే మర్సర్స్ సర్వేలో హైదరాబాద్ ఎఫోర్డబిలిటీ కింద చూపెట్టిందో, ఇప్పుడు వచ్చే రీసెంట్ సర్వేస్లో హైదరాబాద్ ఇస్ నాట్ ఎఫోర్డబుల్ అని ఆల్రెడీ రీసెర్చర్స్ ఆర్ సేయింగ్. అంటే ఏంటక్కడ
పడిపోతుంది పడిపోతుంది ఇంకా పడుతుంది అని ఆశతో కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇప్పుడు ఏమీ కొనలేరు వాళ్ళు. 2 years బ్యాక్ 2 years బ్యాక్ నేను ఏదో ఫ్లాట్ చూసింటాను ప్రెస్టీజ్లోనో లేదంటే నానక్రామ్గూడలోనో మై హోమ్లోనో ఎక్కడో. ఆ రోజు వాళ్ళు 10,000 చెప్పారండి. అది అసలు 10,000కి వర్తే కాదు. మార్కెట్ లేదు కదా, ఒక్క 6 months ఆగండి, అది మీకు 7,000కి 8,000కి వస్తుందని ఎవరో ఒకళ్ళు అడ్వైస్ ఇచ్చింటారు. కానీ అది అయ్యిందా? అవ్వలేదు. అప్పుడున్న 10,000 ఇప్పుడు 16,000 అయ్యింది. సో అడ్వైజర్స్ మీరు కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ పర్సన్ దగ్గర మీరు తీసుకోలేదనుకోండి, యూ విల్ నాట్ ఎండ్ అప్ బయింగ్ ఎనీ ప్రోడక్ట్. ఊటీకి పరిమితం అయ్యారా? ఏంటండి? ఊటీకి పరిమితం అయ్యారా? లేదండి, ఊటీతో పాటు ఇప్పుడు కొత్తగా కూడా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాము. ఇట్స్ యాక్చువల్లీ ప్రాప్టెక్ కంపెనీ అన్నమాట. అంటే ఫస్ట్ ఎస్ ఆల్ సర్వీసెస్ వన్ ప్లాట్ఫామ్. ఎస్ అండి, హైదరాబాద్ లో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ప్లాట్ఫామ్. మీకు ప్రతి సర్వీస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రతి సర్వీస్ ఒక్క ప్లాట్ఫామ్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు లీగల్ టెక్నికల్ దానికోసం, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి కోసము. సో ఇంకోటి మాకు ఆల్రెడీ ఎన్ఆర్ఐ సర్వీసెస్ మేము ఇస్తున్నాం. అంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్కి వాళ్ళ ప్రాపర్టీస్ని మేము ఇక్కడ సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మేమేమనుకున్నామంటే ఇది ఒఫీషియల్గా ఒక అప్లికేషన్ లాగా తయారు చేయాలి అని. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఈస్ హైదరాబాద్ కనెక్ట్. అంటే హైదరాబాద్లో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎనీ కనెక్ట్ A to Z మీకు మా దగ్గర దొరుకుతుంది. దానికి సంబంధించి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం. డన్ అండి.